11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్సు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన, నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా, ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి దలుచుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలామంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ కంపెనీ చేసింది, ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత మెకనైజేషన్ కానీ, ట్రేసబిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, బ్రాండ్ ప్రమోషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇది భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ,
చేపలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.